హలో హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నా వార్డ్రోబ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేనండి, అందులో ఉన్న నా కొంత చీరల కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే శారీస్ బాగుంటున్నాయని చాలామంది పెడుతున్నారు, చూపించమని కొంతమంది అడిగారు. సో అదే చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూడండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ వార్డ్రోబ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు. నో, ఇది చూపించట్లేదు. ఇది తర్వాత మళ్ళీ మీరు ఇంట్రెస్టెడ్గా ఈ వీడియో బాగా ఇదైతే అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇందులో ఏమున్నాయి చూపిస్తాను. ఇప్పటికైతే అదిగోండి, అక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది, అందులో నా శారీస్ ఉంటాయి. అదే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. రండి. సో ఈ పర్టికులర్ యూనిట్లో ఏమున్నాయని చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడైతే వాళ్ళు ఇల్లు తీసుకున్నప్పుడు ఇక్కడ కబోర్డ్ ప్రొవిజన్ ఇవ్వలేదన్నమాట. ఇది ఓపెన్గా ఉండింది. అలాగా ఆ ఒక్క కబోర్డే వాళ్ళు ఇచ్చుంటే అక్కడ ర్యాక్స్ అనమాట. సో శారీస్ ఏంటంటే అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పిల్లల కోసం లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవడానికని ఇది చేయించాను అనమాట. అంటే లాంగ్ డ్రెస్సెస్ కొంచెం కబోర్డ్స్లో పెట్టడం కష్టం అవుతుంది, ఇలా హ్యాంగ్ చేసేయచ్చని ఐడియాతో ఫస్ట్ ఇది చేయించాను. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఏంటి డ్రెస్సులు అని చెప్పాను, శారీస్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇది లాంగ్ డ్రెస్సెస్ కోసం అనే చేయించాను. లాంగ్ డ్రెస్సెసే ఉంచాను లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఈ శారీస్ అని అక్కడ ఆ కబోర్డ్లో ఉండేవి, అవి ర్యాక్స్ అని చెప్పాను కదా. ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు శారీ కావాలని ఏదన్నా ఎప్పుడన్నా కింద ఉన్న శారీ తీసుకోవాలంటే అదంతా నలిగిపోయినట్టు అయిపోయేది. ఇలా శారీస్ ఎత్తడం కష్టంగా ఉండేది. సో కన్వీనియంట్గా అనిపించలేదు. శారీస్ హ్యాంగర్కి ఉంటేనే బెటర్ అని చెప్పి ఇక డ్రెస్సులనే మడత పెట్టేసి వాటిని బ్యాగ్స్లో సెట్ చేసేసి పైన ఉన్న లాఫ్ట్ మీద, అవి రెగ్యులర్గా వేసుకోరు డ్రెస్సెస్ ఎలాగైనా చెప్పి ఆ లాఫ్ట్ మీద మంచిగా ప్యాక్స్ అమ్ముతారు కదా, డ్రెస్ ప్యాక్స్ అవి కొనేసి వాటిలో ఫిక్స్ చేసి ఆ పైన పెట్టేసి ఇక్కడ ఇలా రాడ్స్ వేయించుకున్నాను అనమాట. ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా రాడ్స్ వేయించుకున్నాను. యాక్చువల్లీ ఇది 2 డోర్ ఇలా ఓపెన్ అయి ఉంటే మీకు ఒకేసారి కనిపించుండేది. ఇవి స్లైడింగ్ డోర్స్ కాబట్టి వన్ సైడ్ తర్వాత అటు సైడ్ చూపించడానికి కుదురుతుంది. సో ఇక శారీస్ విషయానికి వస్తే ఇవి నా రెగ్యులర్ వేర్ శారీస్ అనమాట. అండ్ లైక్ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్స్ కానీ సినిమాలకు కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా కట్టుకునే శారీస్. ఆల్మోస్ట్ ఇందులో 80% శారీస్ నేను రీల్స్లో చూపించేసినవే. ఇంకా ఉంటాయి ఒక 10-15 ఉంటాయి. కొంచెం పాత శారీస్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ శారీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా నా దగ్గర కొత్త ఉన్నాయి, అన్నీ మిక్స్డ్ ఉన్నాయి అనమాట. కోటాస్, ఆర్గన్జాస్, మామూలు బెంగాలీ కాటన్స్ అండ్ రకరకాలు ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్లు ఉన్నాయి. మొత్తం మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. ఇంకా నేనేం దీన్ని ఇప్పుడు వీడియో చేద్దామని ఆర్గనైజ్ చేయలేదు, కొంచెం అన్ఆర్గనైజ్డ్గానే ఉంది. అంటే యాక్చువల్లీ ఉన్న హ్యాంగర్స్ని నేను అన్నీ అలా పెట్టేశాను. అలా కాకుండా ప్రాపర్గా కేటగిరైజ్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. బట్ ఇంకా సరేలే అని చెప్పి అలా పెట్టేశాను. మీకు అదే చూపిస్తున్నాను ఇప్పుడు. సో సర్ది చాలా రోజులు అవుతుంది దీన్ని. సో మళ్ళీ ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సడన్గా అనుకోకుండా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇది ఇలాగే చూపించేస్తున్నాను. బట్ చేస్తాను, దీన్ని మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాను. యాక్చువల్లీ ఒకే లెంత్గా అలా పెట్టుకుంటే చూడడానికి నీట్గా బాగుంటుంది, మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఓపెన్ చేయగానే ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడైతే చేసి 2-3 months అయింది, అందుకే ఇప్పుడు వాడిని తీసేయడం, మళ్ళీ ఐరనింగ్ అయ్యి వచ్చినాయి ర్యాండమ్గా అలా తగిలించేయడం వల్ల కొంచెం అలా ఎగురు దిగుడుగా ఉన్నాయి. బట్ చేసుకుంటాను, ఎప్పుడు 3-4 monthsకి ఒకసారి చేసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంకా ఇటు ఈ శారీస్ అయితే ఇటు కూడా ఇవే శారీస్ 3 rows. ఆల్మోస్ట్ ఈ 3 rowsకి ఒక 80-85 శారీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కింద ఇది ఒక డ్రా లాగా పెట్టించాను, ఎందుకంటే కట్టుకున్న శారీస్ ఉంటాయి కదా, అవి ఐరనింగ్కి మళ్ళీ ఇందులో కింద పెట్టేస్తాను అనమాట. ఐరన్కి వెళ్ళాల్సిన శారీస్ని సో బయట ఉంచకుండా ఎక్కడ ఇది. సో ఇందులో కింద ఇందులో అయితే ఐరన్ చేయవలసినవి కట్టేసుకున్న తర్వాత ఉంటాయి. సో ఈ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ రీల్స్లో చాలా వరకు కట్టేశాను. అండ్ లైక్ ఇన్ని శారీస్ ఉన్నాయి అన్నా మనకి తక్కువే కదా, బట్ స్టిల్ అండి ఈ శారీస్ అన్నీ కూడా నేను చాలా రిపీటెడ్గా కట్టుకుంటాను. లైక్ కట్టేసాం కదా మళ్ళీ కట్టకూడదు అన్న థియరీలో అయితే ఉండను. కాకపోతే చూసుకుంటాను అనమాట, గ్యాప్ చూసుకొని కట్టుకోవడం, లేదా క్రౌడ్
లాస్ట్ టైం చూసిన క్రౌడ్ కాకుండా వేరే వాళ్ళని కలిసేటప్పుడు వెళ్ళినప్పుడు అట్లా చూసుకొని కొంచెం ప్లాన్ చేసుకుంటే కట్టుకుంటే మనం ఏ శారీ కూడా పాడేయకుండా ఉండొచ్చు, వాడలేదు అనిపించుకోకుండా కూడా ఉండొచ్చు కదా. సో అలాగా శారీస్ అన్నీ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా కొన్ని ఉన్నాయి లోపల. ఇంకా ఆ షట్టర్ వెనకాల ఒక పాత ఐరన్ మన రెగ్యులర్ దేశీ మోడల్ బీరువాస్ ఉంటాయి కదా, ఆ బీరువా షట్టర్ వెనకాల పెట్టాను. సో దాని నిండా ఈ పట్టు శారీస్, కొంచెం పార్టీస్ కట్టుకెళ్ళే కొంచెం అలాంటి శారీస్, జరీ శారీస్ అవి అందులో పెట్టాను. ఇవైతే రెగ్యులర్ వేర్ శారీస్ అనే చెప్తాను, లైక్ చిన్న చిన్న అకేషన్స్ కట్టే శారీస్. సో ఇదండి కబర్డ్ గురించి అయితే ఇంతే. ఇంక ఈ పైన కూడా ఉంది. ఈ పైన జస్ట్ ఏమన్నా అదే చెప్పాను కదా ఇందాక, డ్రెస్సెస్ కొన్ని ప్యాక్ చేసి పెట్టేసినాయి, అవి అలా పైన ఉంటాయి అన్నమాట. ఆ పైన కొన్ని. సో ఈ స్పేస్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఇలా కబర్డ్స్ నేనైతే ప్రిఫరబుల్లీ శారీస్కి అయితే ఎప్పుడు కూడా హ్యాంగర్కి వేసుకుంటేనే శారీ బాగుంటుంది. అంటే లైక్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు, నీట్గా తీసేసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, నలగదు. అది ఇలా పెడితే తీయడం కష్టమే, అండ్ చేసిన ఇస్త్రీ కూడా అంత ప్రాపర్గా ఉండట్లేదు. సో అందుకని నేను ఐడియా మార్చి ఇలాగా, సో ఇదేమి పాత కాన్సెప్టే కదా, కొత్త ఐడియా ఇవ్వట్లేదు నేను. బట్ నేనైతే ఇలా ఇదే ఇష్టపడ్డాను, బోత్ దానికి దీనికి చూసుకుంటే. సో ఈ కబర్డ్ గురించి అయితే ఇది చూసేయండి ఒకసారి నా శారీస్ని. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో. కొంచెం ఇక్కడ నేను ఇంకా కంజెస్టెడ్గా చేస్తాను కొంచెం, అంటే లైక్ ఎక్కువ శారీస్ పెట్టేశాను, అంత కాకుండా కొంచెం ఖాళీగా పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి. దీనికన్నా చూపించిన దానికంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎవ్రీ ఆల్మోస్ట్ పొంగల్కి ముందు ఆల్మోస్ట్ ఫిల్టర్ చేసేస్తాను కొన్ని శారీస్. ఇంకా నేను ఇది ఇంకా కట్టను ఇంకా ఎక్కువ అనుకున్నప్పుడు చాలా వరకు ఒక 20 శారీస్ అలా తీసేస్తుంటాను, తీసేసి ఇచ్చేస్తుంటాను తెలిసిన వాళ్ళకి, లేకపోతే మన దుర్గా ఇలా ఎవరికన్నా ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఆ స్పేస్ ఖాళీ చేయాల్సిన టైం కూడా వచ్చింది. సో ఇవి చేశాక మళ్ళీ దీన్ని ఒకసారి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ అయిపోయింది అనమాట, అంటే బాగా ఇరుకైపోయింది. ఇప్పుడు అసలు ఇంకో శారీ పెట్టాలన్నా కానీ స్పేస్ లేదు, ఇంతకన్నా పెట్టడానికి కూడా అవ్వదు. ఇక్కడ ఆల్రెడీ చాలా ఇరుగ్గా ఉంది ఇది. సో అది సంగతి. చిన్న సజెషన్ ఏంటంటే ఇవైతే నేను ఇంట్లో ఉన్న హ్యాంగర్సే చెప్పాను కదా మీకు, ఇంతకుముందు ఉన్న ఇళ్లల్లో అక్కడ ఉన్న మనకు ప్రొవిజన్ బట్టి కొనుక్కున్న హ్యాంగర్స్ అవన్నీ కూడా వాడుతూ మళ్ళీ కొత్త స్పేస్కి వచ్చాక ఇంకా కొన్ని హ్యాంగర్స్ కావాల్సి వచ్చి పాతవి సూట్ అవ్వలేదని పడేయకుండా అవన్నీ ఉన్నవన్నీ వాడుకున్నాను కాబట్టి మీకు ఇలా కొంచెం అన్ఈవెన్గా కనిపిస్తుంది ఇక్కడ. బట్ అలా కాకుండా మనం అంతా ఒకే లెంత్ ఆఫ్ ఒకే సైజ్ ఆఫ్ హ్యాంగర్ తీసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇదే చూడడానికి. సో నేను అలానే ఉన్నాయి, వాడొద్దని చెప్పట్లేదు, బట్ చెప్తున్నాను. స్టిల్ అలా కొంచెం ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని, అండ్ ఇస్త్రీ ఐరనింగ్ చేయించుకునేటప్పుడు కూడా శారీలన్నీ కూడా ఒకేలాంటి మడత వచ్చేలా చేయించుకుంటే అది కూడా మనకి ఈజీగా ఉంటుంది హ్యాంగ్ చేసుకోవడానికి. శారీస్ అయితే నాకైతే హ్యాంగ్ చేసుకొని ఉంటే శారీస్ నీట్గా ఉంటాయి అన్నది నా చాయిస్. మీకు ఏదైతే ఇష్టమో చెప్పండి. సో అదండి ఈ వార్డ్రోబ్లో ఉన్న శారీస్ అయితే మీకు చూపించాను కదా. సో ఇందులో చాలా వెరైటీ, అంటే జస్ట్ క్యాజువల్ వేర్ పనికి వచ్చే లెనిన్ కాటన్స్, మల్మల్ కాటన్స్, ఆర్గెన్జాస్, తర్వాత మన క్రేప్స్, ఇంకా లైక్ ఇవేంటి కోటా శారీస్, కాటన్ కోటాస్, ఇలాంటి శారీస్ అనమాట. ఇంకా సింపుల్ శారీస్ ఇవి, జస్ట్ అలా క్యాజువల్గా మనం చిన్న అలా బయటకు వెళ్ళి రావడానికి కోజీగా ఉండే శారీస్. ఇవన్నీ అయితే ఈ కబోర్డ్లో ఉన్నాయని మీకు చూపిస్తాను కదా. పెద్ద కలెక్షన్ ఏం కాదు, బట్ నా దగ్గర ఉన్న వాటిని జాగ్రత్తగా యూజువల్లీ నేను ఒక చీర కొన్నానంటే నేను దాన్ని చాలా మల్టిపుల్ టైమ్స్ వేసుకున్న తర్వాతే దాన్ని తీసేయడం చేస్తాను. యూజువల్గా ఎక్కువ సార్లే కడతాను బాగా. సో అందుకే ఇయర్స్ నుంచి ఉన్న శారీస్ కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి కొన్ని. జాగ్రత్తగా వాడుకోవాలి కదా. ఎంత కాస్ట్లీ బట్ట అయినా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. పెద్ద పట్టు చీర అయినా మనం ఎగాదిగా చేసామంటే చినుగుతుంది కదా. నేను ₹1,00,000 పెట్టుకున్నాను, ఇది చిన్నగా అని గ్యారెంటీ ఉండదు. అట్లాగే చిన్న శారీస్ కూడా అలాగే మంచిగా మెయింటైన్ చేస్తే ఏదైనా 10 కాలాల పాటు మంచిగా ఉంటుంది. సో ఎలా ఉన్నాయి మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ ఇవ్వండి, అండ్ ఇంకేమున్నాయో కూడా చూపించండి. అంటే నెక్స్ట్ నా పట్టు చీరలు అవి కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఈ శారీ వచ్చి ఇది ఒక సింపుల్ ఆర్గన్జా శారీ. కొంచెం ఆర్గన్జా అంటే స్టిఫ్ ఆర్గన్జా కాదు, కొంచెం ఫ్రీ ఫాల్ ఉన్నదే. అండ్ జస్ట్ మిర్రర్
స్కాలప్ బార్డర్ మిర్రర్ వర్క్తో వచ్చిన శారీ. ఇది ఇంతకుముందు నేను దీపావళి వ్లాగ్ చేశాను, అందులో దీపావళి రోజు దీపావళి నుంచి ఇప్పటికి ఒక 4 times అలా కట్టుంటాను. సో ఇంకా కడతాను. మంచి శారీ, కొంచెం కంఫర్టబుల్గా ఉంది. అండ్ జస్ట్ ఈ బ్లౌజ్కి అయితే బ్లౌజ్ శారీలో వచ్చింది, బట్ ఈ వర్క్ అయితే నేను చేయించుకున్నాను. యాక్చువల్లీ నేను చెప్పినట్టు వాళ్ళు చేయలేదు, బట్ చేశారు. ఇంకా జస్ట్ ఇలా ఒక్క లైన్ మిర్రర్ వర్క్ అంతే, నెక్ లైన్కి హ్యాండ్స్కి చేయించుకున్నాను అంతే, సింపుల్గా వెనకాల నెక్కి. సో అది ఈ శారీ గురించి. ఇది ఆల్రెడీ మీరు చూస్తున్న శారీయే. సో ఇది ఈ శారీ గురించి అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ ఇవ్వండి, అండ్ ఆల్సో సపోర్ట్ మై ఛానల్. ఉంటాను ఇక, బాయ్.